నమస్కారం దుర్గారాజరావు. నమస్కారం సార్. మీ గురించి చాలా విన్నాము, చాలా ప్రముఖ పత్రికల్లో మీ గురించి వచ్చినటువంటి ఆర్టికల్స్ చదివాము. ఇప్పుడు మేము కొత్తగా ఈ పద్మశాలి కమ్యూనిటీ అయినా దేవాంగులైనా కానీ ఈ చేనేత గురించి హైలైట్ చేయడానికి, చేనేత యొక్క ఇంపార్టెన్స్కి ఒక సినిమా తీస్తున్నాం. అదే కథ బేస్డ్గా మన యొక్క హ్యాండ్లూమ్ ఎంత విశిష్టమనియో తెలియజెప్పడానికి ఒక పెద్ద మూవీ తీస్తున్నాం. కన్నడ, తెలుగు 2 లాంగ్వేజ్లో కూడా తీస్తూ ఉన్నాం. కాబట్టి దీని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మాకు అవసరమై ఇక్కడికి వచ్చాము. కాబట్టి మీరు దయచేసి దాని గురించి వివరంగా చెప్పండి. నేను మా డైరెక్టరు మోహన్ సింగ్. ఓకే, ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. చేనేత మరుగున పడిపోయింది ప్రజెంట్. ఈ సినిమా ద్వారా మళ్ళీ ఇండస్ట్రీ పైకి వస్తుంది అని ఆశిస్తున్నాను నేను. बताइए सर, आप क्या क्या डालने से कौन सा कलर आएगा? మేము ఫస్ట్ కలంకారీ న్యాచురల్ డైస్ తయారు చేస్తామండి 1981 నుంచి. ఫస్ట్ గ్రే క్లాత్ తీసుకోవాలండి. దీనికి గ్రే క్లాత్ తీసుకుని న్యాచురల్ బ్లీచింగ్ చేయాలి 1.5 డే. తర్వాత మైరోబాలం కడుక్కాయ మైరోబాలం జ్యూస్లో డై చేసిన తర్వాత బ్లాక్ కలర్, రెడ్ కలర్ ప్రింట్ చేయాలి. దాంట్లో మైరా ఇదేనంటే దాని తెలుగులో ఏమంటారు? కరక్కాయ జ్యూస్ తయారు చేస్తారు. ఈ కరక్కాయ జ్యూస్ లో డై చేశాక ఫస్ట్ ప్రింట్ చేసి అది డ్రై అయిన తర్వాత 1.5 డే డ్రై చేసి రన్నింగ్ వాటర్ ఉంటుంది మనకి. సబ్బుల్లో కానీ అట్లా సెట్ అవుతుంది. ఓన్లీ రన్నింగ్ వాటర్ కృష్ణా కెనాల్ వాష్ చేయాలి. ఆఫ్టర్ వాష్ చేసిన తర్వాత మనం బాయిలింగ్ జాజీ లీవ్స్ అని వాడతాం. జాజీ లీవ్స్ డిటర్జెంట్ సోప్ టైప్. ఇది మన బట్టలకు వాడే డిటర్జెంట్ సోప్ ఎలాగో జాజీ లీవ్స్ డస్ట్ అంతా రిమూవ్ చేస్తుంది. అప్పుడు మన కలర్ బయటకు వస్తుంది. ఆఫ్టర్ బాయిలింగ్ అయిన తర్వాత మళ్ళీ 3rd కలర్, 4th కలర్, 5th కలర్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ వాషింగ్కి వెళ్ళాలి. వాషింగ్ అయ్యాక ఫైనల్ గా కలర్ ఫిక్సింగ్ ఆలంతో. ఇది ఆలం పట్టిక, తెలుగులో పట్టిక. వాటర్ ప్యూరిఫైర్ కూడా యూజ్ చేస్తారు. ఇది 100% న్యాచురల్. ఈ పట్టిక వేసిన తర్వాత ఈ కలర్స్ కలుపుతారు. ఈ కలర్ వచ్చి రెడ్ కలర్ యూజ్ చేస్తామండి. ఇది పట్టిక. ఇది బాయిలింగ్ లో ఇచ్చేస్తాం. ఇది అల్జరిన్ అంటారు. చెట్టు బెరడ్తో తయారు చేస్తారు. ఇది అల్జరిన్. ఇది ఇండిగో బ్లూ. ఇది మనం వరి పంట పండించినట్టు పండించి తమిళనాడులో కడలూరులో తయారవుతుంది. కడలూరులో ఇది పండిస్తారు. పండించి బ్లూ తయారు చేస్తారు. नेचुरल से ही आएगा? नेचुरल 100%. पैडी जैसा कैसा बनेगा सर? नेचुरल है? वरी पैडी क्रॉप है ना, ऐसा ही. ప్యాడీ కనుక మనం వరి పండిస్తాం కదా, దానిమ్మ ఇండిగో బ్లూ కూడా పండిస్తారు. ఇది చెన్నైలో కడలూరు అనేది కదా, కడలూరు దగ్గర ఇది పండిస్తారు ఎక్కువ, పాండిచేరి దగ్గర. అట్లానే ఇది వచ్చి చాలా బాగుంది. ఇది చెట్టు దేని నుంచి తెస్తారు. ఇది ఎక్కడ జరుగుతుందండి? బాంబే నుంచి వస్తుంది. భివాండిలో చెట్టు బెరడు నుంచి దొరికేటటువంటి ఇది తీసుకొచ్చి ఆ బాయిలింగ్ లో వాడతారు. బాయిలింగ్ లో రెడ్ కలర్ వస్తుంది. ఇది వేస్తే రెడ్ కలర్ వస్తుంది. ఇది పామోగ్రానైట్, దానిమ్మ బెరడు డ్రై. ఇది వేస్తే గ్రీన్ వస్తుంది. సేమ్ బేస్ ఒకటే ఆలం. ఇది వేసి బాయిల్ చేస్తే గ్రీన్ వస్తుంది. ఇది వేస్తే రెడ్ కలర్ వస్తుంది. ఇది ఈ దానిమ్మ నాగపూర్ అండి, బాంబే నుంచి వస్తుంది. బాంబే నుంచి తెచ్చుకుంటారు. దానిమ్మ బెరడు అనేది మనకి వంశీ అడవుల్లో దొరుకుతుంది. అడవి దానిమ్మలో ఆ చెట్టు బెరడు తీసుకొచ్చి, అంటే అన్నిటికీ బేస్ ఇంగ్రీడియంట్ ఏమో ఇది ఆలం. బ్లాక్ కలర్ కలర్స్ అన్ని కూడా మిక్స్ చేస్తాం. ఇది బ్లాక్ కలర్ అండి. ఇది మనం సాల్ట్ వాటర్, జాగరీ, ఐరన్ పీస్
ఐరన్ పీసెస్. అంటే సాల్ట్ వాటర్ అంటే ఐడియా ఉంది, జాగరి అంటే మన బెల్లం. బెల్లం అంటే బ్లాక్ బెల్లం వస్తుంది మనకి, బ్లాక్ నల్ల బెల్లం. నల్ల బెల్లం ఐరన్ పీస్ 3 మిక్స్ చేసి అండర్ గ్రౌండ్ లో 21 days కాల ప్రకారం వేస్తే 21 days కలర్ రెడీ. 21 days వెయిట్ చేయాలి. బిఫోర్ తీసామంటే కలర్ ఫేడ్ అయితే దాన్ని ఏమంటాం బ్రూవింగ్ లాగా 21 రోజులు మనం దాంట్లోనే పెట్టి ఉంచాలి. 21 days ఇప్పుడు దాన్ని గమ్ము కొట్టుకుని మనం ప్రింటింగ్ లో ఇచ్చేస్తాం. అది బ్లాక్ కలర్. రెడ్ కలర్ ఇది వాటర్ లో మిక్స్ చేసి గమ్ము కొట్టుకుని ప్రింట్ చేస్తే ఇది రెడ్ కలర్. అట్లాగే రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ చేస్తే బ్రౌన్ కలర్ వస్తుంది. రెడ్ అండ్ బ్లాక్. రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ చేస్తే బ్రౌన్ కలర్. మళ్ళీ ఇది ఆల్జరిన్ ప్లస్ అలా 2 కలిపి మిక్స్ చేస్తే ఆరెంజ్ కలర్ వస్తుంది. బేస్ ఇయే, కలర్స్ చేంజ్ అవుతాయి. అన్ని కలర్స్ కి బేస్ అవైలబుల్, బట్ ఆల్ న్యాచురల్. ఇది హల్దీ పువ్వు అంటారు దీన్ని. ఏం పువ్వు అండి? హల్దీ పువ్వు. హల్దీ పువ్వు, కరెక్టాయి పువ్వు అంటారు. దీన్ని 3 hours బాయిల్ చేస్తే దీంట్లో కలర్ వస్తుంది, ఎల్లో కలర్. అదే ఎల్లో కలర్. హల్దీ సెకండ్. అంటే ఈ పువ్వుల నుంచి మనం బాయిల్ చేస్తే బాయిల్ చేయాలి, 3 hours బాయిల్ చేయాలి. దీని పేరు ఏంటండి? కరకాయ పువ్వు అంటారు, హల్దీ ఫ్లవర్ పువ్వు అంటారు, హల్దీ ఫ్లవర్ అంటారు. ఓకే, బాగుంది. नेक्स्ट टेल अबाउट दिस, इसके बारे में बोलिए सर. ये आयरन पीस. आयरन पीस, इसको मिक्स कर ब्लैक कलर मिक्स करने के लिए. అంటే ఇనప మొక్కలు, పల్చటి ఇనప మొక్కలు, సాల్ట్ వాటర్, జాగరి. अच्छा, ఓకే. गम पेस्ट. अच्छा, गम ये पेस्ट को प्रिंटिंग के लिए. अच्छा, ये क्या मटेरियल है सर? ये अहमदाबाद से, गुजरात से आता है. वो गम बोलते हैं, नेचुरल गम. वो भी अच्छा, गुजरात से आएगा नेचुरल गम. बेसिक कितने कलर्स बनते हैं सर? रेड, इससे रेड बनेगा, और एक कौन सा बनेगा? ऑरेंज बनेगा, और इससे येलो बनेगा. इससे येलो बनेगा. दोनों भी मिक्स कर. ये ब्लू आएगा, इसका येलो आएगा. येलो आएगा, ब्लैक आएगा, इसका पिंक भी आएगा. सेम मटेरियल. क्या मिक्स करना सर उसको? ये एडिशनल नो, डायरेक्ट पिंक आएगा. सेकंड प्रिंट. अच्छा अच्छा. फर्स्ट प्रिंट में रेड, सेकंड प्रिंट में पिंक. 5 कलर्स आएंगे सर. टोटल 8-9 कलर्स. 9 कलर्स. వెరీ గుడ్. కానీ ఆర్డర్స్ మీకు ఎక్కడి నుంచి వస్తాయి? జనరల్గా ఇది వెరీ టిపికల్ బిజినెస్ సార్. ఇది ఎవ్రీ స్టేట్లో సీజన్ ఒకే టైంలో ఉండదు. ఇప్పుడు తమిళనాడులో ఆర్డర్స్ దొరికినాయి అనుకోండి, ఒక సీజన్ కట్ అయిపోతుంది. ఇమీడియట్ మేము బెంగళూరు షిఫ్ట్ అయిపోతాం. బెంగళూరులో దొరకకపోతే బాంబే, లేదా అహ్మదాబాద్, లేదా ఢిల్లీ. ఎప్పుడు సెట్ చేస్తూ ఉండాల్సిందే మార్కెటింగ్ కోసం. అంటే చెప్పండి. ఫ్యాబ్ ఇండియా అని ఉంది మాకు, మెయిన్ వాళ్ళకి సప్లై చేస్తాను నేను. అట్లాగే బిర్లా గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్. क्या बनता है सर वो? आप गारमेंट्स, लेडीज का गारमेंट्स, जेंट्स का कुर्तीस, कुर्तीस बनता है. मेन वो बनता है. वो बनता है. ఇప్పుడు మీకు పోచంపల్లి, సిరిసిల్ల, అట్లానే చీరాల ఇట్లా ఉన్నాయి కదండి మనకి వీవర్స్ నేసేటటువంటి. వాళ్ళతో ఏమన్నా టైఅప్లు పెట్టుకుంటారా మీరు? లేదు సార్, ఇక్కడ పోచంపల్లికి దుప్పటా తయారు చేస్తారు వాళ్ళు. సెంటర్ పెయిన్ చేస్తారు. అందుట్లో మనం కలంకారీ ప్రింట్ చేసి కాంబినేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ లాగా. అటు ఎక్కట్టు, ఇటు కలంకారీ. రైట్ రైట్. అంటే మీకు త్రూ అవుట్ ఇయర్ బిజినెస్ ఉంటుందా? బిజినెస్ ఉండదు, ఎత్తుక్కోవాలి. సెర్చింగ్. నాకు డాక్టరేట్ దానికే వచ్చింది సార్. కంటిన్యూస్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ టు మై ఆర్టిజన్స్ అబౌవ్ 40 years. వెరీ గుడ్. 365 days. సండే ఆల్సో ఓపెన్. వెరీ గుడ్, వెరీ గుడ్. వాళ్ళ విల్లింగ్ అంతే. 40 years కంటిన్యూగా చేసినందుకు నాకు సింగపూర్ లో, కొలంబోలో డాక్టరేట్ అవార్డు ఇచ్చారు. సర్వీస్ మోటివ్. कितने एम्प्लॉयज है सर टोटल? मेरे पास 100 है एडमिनिस्ट्रेशन. बाहर 200 आदमी का काम देता है.
వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో పని చేసుకుంటారు, 2 టేబుల్స్ పెట్టుకుని. వాళ్ళు డైలీ వచ్చి తీసుకుని వెళ్తారు, తీసుకొస్తారు. బట్ హౌస్ హోల్డ్స్ కూడా మీరు కొన్ని వందల మందికి 200 మెంబర్స్కి ఇస్తాను నేను. ఇన్సైడ్ వచ్చి ఒక 100 మెంబర్స్. ఇట్లా ఇంకా మీకు యూనిట్స్ ఏమన్నా చుట్టుపక్కల ఇంకా ఉన్నాయండి? ఇట్లా ఇంకా 2-3 యూనిట్ చిల్లరగా ఉంటాయి, చిన్న యూనిట్లు. 20 యూనిట్స్ దాకా ఉంటాయి. అంటే మీకు ఏదన్నా నేషనల్ వైడ్ అసోసియేషన్ ఉందా, లేకపోతే స్టేట్ వైడ్ అసోసియేషన్ అట్లా మీ ఇండివిజువల్ ఎఫర్ట్ అంతా? అంతే. కలంకారీ అసోసియేషన్ ఉంది పెడంలో, నేను వైస్ ప్రెసిడెంట్. వెరీ గుడ్, రైట్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మీ సహకారం కావాలి మాకు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. అట్లా పడుతున్నాడు కదా అతనికి.
శ్రీనివాస్ గారు. మీరు ఎన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో కృషి చేస్తూ ఉన్నారు? మా ఓవర్ ఫాదర్స్ కూడా చేస్తున్నారు. యాక్చువల్గా మా ఫాదర్ ఫౌండర్ అండి కడనాథలో 1970లో స్టార్ట్ చేశారు. నేను ఇక బాల్యం నుంచి దీంట్లో ఉండట్లేదు. సంతోషం ఏంటంటే మీ అబ్బాయిలు కూడా దీంట్లోనే పెట్టారు. అందరూ అతను తోటలందరూ దేశాలు వెళ్ళిపోయి ఉన్నారు. ఇతనికి ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంది. దాంతోపాటు న్యాచురల్ ఫార్మింగ్ అన్నా కానీ ఇప్పుడు ఈ చెట్టు గురించి ఒకసారి చెప్తారా? ఇది ట్రీ ఆఫ్ లైఫ్. ఇది ట్రీ ఆఫ్ లైఫ్. ట్రీ ఆఫ్ లైఫ్. ట్రీ ఆఫ్ లైఫ్. ఇది మన మచిలీపట్నం 16th 17th సెంచరీలో ఇది హ్యాండ్ డ్రా చేసేవాడు. దీంట్లో ఒక వృక్షం, దాని పువ్వులు, మొక్క, కాయలు, ఆకులు మొత్తం ఆ చెట్టుకి సంబంధించింది మొత్తం దీంట్లో వస్తుంది. కింద మొత్తం ఏటు చెట్టు. సో ఇది యూరోప్లోకి వెళ్ళిపోయింది మన దగ్గర నుంచి. మళ్ళీ ఇది రిలీజ్ చేసి బ్లాక్ ప్రింటింగ్లో వేయాలనే దీంతో మొక్క ఉంది. ఇది యాక్చువల్గా ఆర్ట్ రిలేటెడ్, నాట్ కమర్షియల్ కాదు. కమర్షియల్ అయితే ఎవరు చేయరు, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ బ్లాక్ తయారు చేస్తుంది. మేము ఏదైతే దీంట్లో ఇన్కమ్ వచ్చిందో రీఇన్వెస్ట్ అంతే. ఆర్ట్ ప్యాషన్ అంతే మాకు, ఇంకోటి వేరేది ఏం కాదు. అలా చేసాము. బాగుంది ట్రీ ఆఫ్ లైఫ్. ఓకే, ఇది ఎప్పటి నుంచో వచ్చింది. ఇంకా మాకు ఇంకా దీంట్లో కొత్తదనం కావాలని, తర్వాత కోవిడ్ టైంలో బ్లాక్ మేకర్స్కి వర్క్ లేదు. అప్పుడు నేచర్ వర్షన్ అని చెప్పి అది డెవలప్ చేసాం. అది మా ఓన్ ఐడియాస్. నేచర్ వర్షన్ మీన్స్ దాంట్లో చెట్టు, దాని మీద చెట్టు పైకి ఏ అయితే బర్డ్స్, యానిమల్స్, తర్వాత ఏ అయితే ఉంటాయో తేనెటీగలు మొత్తం అన్ని, గూడు అంటే చెట్టుకు సంబంధించి పాము ఏదైతే ఎక్కుతుందో చెట్టు మీదకి నేచర్ ఎలా ఎక్కుతుందో నేచురల్గా అడవిలో ఉండే అన్నిటిని దాంట్లో పెట్టారు. కృష్ణుడి కళ్యాణం ఇలా 10th రాస్తారు. కృష్ణుడు, రాధాకృష్ణుడు నాకు ఇష్టమైంది. ఇది ఎప్పటి నుంచో హిందూ మైథాలజీలోకి ఎంటర్ అవ్వాలని చెప్పేసి. సో రాధాకృష్ణుడు 2024లో డెవలప్ చేస్తాను నేను. ఇది కూడా ఆర్ట్ ఎలాగంటే రాధాకృష్ణుడు, గోవు రిలేటెడ్ అని చెప్పేసి. ఇది కూడా 125 బ్లాక్స్ ప్రింటింగ్ చెప్పేసి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మినార్లో అవన్నీ అదే మనం క్రియేట్ చేస్తాం. ఎన్ని వందల ఏళ్ల క్రితం క్రియేట్ చేస్తుంటాం. ఇది మనోడు అప్పుడు మొఘల్స్ పరిపాలించినప్పుడు చేశారు. యాక్చువల్గా మామూలుగా కలంకారీ డిజైన్స్ అంటే ఎక్కడి నుంచో కాపీ చేసినవి కాదు. నా ఐడియా ఏంటంటే శ్రీకృష్ణ దేవాలయాలు నిర్మించారు. దాని మీద ఏదైతే పిల్లల మీద డిజైన్స్ ఉంటాయో డచ్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆర్టిస్టులు వాళ్ళు డ్రాయింగ్ రాశారు. ఆ పిల్లల మీద ఏ డిజైన్ ఉందో అది పేపర్ మీద రాశారు. దాన్ని వుడ్లో కన్వర్ట్ చేసి ప్రింటింగ్ వుడ్తో బ్లాక్లు తయారు చేసి బ్లాక్. అయితే నేను ఈ 56 సంవత్సరాల నుంచి కూడా నాకు ఎందులో రాలేదు. మన రోజు చూస్తేనో వుడ్తో మెటల్ అదే అరిగిపోయేది. ఇంకా దీంట్లో ఒక ఇదేంటంటే డిజైన్ ఇది అనుకోండి, కొద్దిగా అవుట్లైన్ బ్లాక్ అవుట్లైన్ కొద్దిగా గాడిగా ఉంటుంది. జస్ట్ చాలా థిన్ లైన్ వస్తుంది. ఏమో తెలియదండి. నేనే సొంతంగా తయారు చేస్తాను. నేను చూడలేదు ఎప్పుడు తయారు చేస్తాను. ఇప్పుడు మొత్తం బాగా చూసుకున్నాడు ఎక్స్పోర్ట్ డాక్యుమెంటేషన్ అంతా. నేను ఇక దాంట్లోకి డిజైన్ ఏం చదివా బాబు? నేను ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. బాగుందండి, చాలా బాగుంది. మిమ్మల్ని కలిసినందుకు చాలా అబ్బాయి చూపిస్తాడు. ఏదో హౌస్ మ్యూజియం లాగా ఉంటుంది, ఏదో చిన్న
ఓనర్ గారి అబ్బాయి. ఈయన బీటెక్ చేశాడు, కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్లో చేశాడు. కానీ ఈ వృత్తిలో వాళ్ళ నాన్నగారికి సహకారం ఇస్తా దీన్ని ఇంకా పెంచాడు. ఇప్పుడు ఇది అన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఓన్లీ టు అమెరికా, ఫ్రాన్స్, ఇంకే దేశాలు, నెదర్లాండ్స్, జపాన్. ఆ దేశాలన్నిటికీ ఓన్లీ ఇండియాలో ఎక్కడ ఇవి అమ్మరు. ఆ దేశాలన్నిటికి కూడా వీటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మనందరం అభినందించాల్సింది వరుణ్ను. ఏదో బీటెక్ చేసి అమెరికా వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకుండా ఇక్కడ ఉండి ఈ పెడనలో ఉండి ఈ యొక్క ఆర్ట్ని బతికిస్తున్నారు. పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ సచ్ పర్సనాలిటీస్.